Plus News Network presents. నమస్తే, నా పేరు అనిత. K+ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎయిడెడ్ స్కూల్ ఉపాధ్యాయుల భర్తీలలో అక్రమాలు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ. ప్రధాని మోడీపై జీవితకాల నిషేధం విధించాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటున్న అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సాయి లోకేష్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ఎయిడెడ్ స్కూల్ ఉపాధ్యాయుల భర్తీలలో అక్రమాలు. గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. గౌరవనీయులైన హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎయిడెడ్ స్కూల్ భర్తీలకు పూరించమని ఉత్తరం రాగానే పోస్టులను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ డబ్బులకు ఆశపడి మమ్మల్ని పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీఎం ఎయిడెడ్ స్కూల్ ప్రారంభం నుండి 700 రూపాయలతో పనిచేస్తూ 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, మా దగ్గర ఆర్థిక ఇబ్బందులతో డబ్బులు కట్టలేమని, మాకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, నేను కొత్త చెరువు గ్రామం నుండి, వీరపల్లి విచారణ కొత్త చెరువు గ్రామం నుండి వచ్చాను సార్. నేను ప్రస్తుతం మైదుకూరులో పనిచేస్తూ ఉన్నా సార్. నేను ఒక హిందీ టీచర్ని సార్. నేను గత ఎయిడెడ్ స్కూల్ అని, ఆర్సీఎం ఎయిడెడ్ స్కూల్ అని, అక్కడ నేను గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. నేను ఫస్ట్ కొత్త చెరువు గ్రామానికి చేస్తూ ఉన్నా సార్. 10 సంవత్సరాలు చేసిన తర్వాత 2021లో నన్ను ట్రాన్స్ఫర్ చేసినారు సార్. 21లో మైదుకూరుకి చేసినారు సార్. అక్కడ నేను ఆర్సీఎం హై స్కూల్లో పనిచేస్తా ఉన్నా సార్ ప్రస్తుతము. సార్, నాకు ఇట్లా కోర్టు నుంచి మేము ఎయిడెడ్ స్కూల్కి ఫిల్అప్ చేసుకోవాలని వార్త వచ్చింది సార్. పెద్దల ద్వారా నాకు తెలిసింది సార్. వాటి ద్వారా నేను కనుక్కోవాలని ఈ జాబుల పరంగా చూసుకుంటున్నాం సార్. మాకు ఫస్ట్ మీటింగ్ పెట్టి బిషప్ గారు, అంటే మా ఆర్సీఎం క్యాథలిక్ చర్చ్ తరపున మాకు బిషప్ గారు, ఫాదర్స్, వీళ్ళు పెద్దలు సార్. వీళ్ళు మీటింగ్ పిలిచినారు సార్. మమ్మల్ని ఫస్ట్ మీటింగ్ పిలిచినప్పుడు నన్ను మా అందరికీ చెప్పినారు సార్, మాట్లాడి ఇట్లా అని చెప్పి పరిస్థితి. కమిటీ మెంబర్లు ఎన్నుకున్నారు సార్. వాళ్ళందరూ ఇక్కడ కమిటీ మెంబర్లు సార్, 6 మంది ఉన్నారు. ఇట్లా ఫిలప్ చేసుకునేటప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. నాకు అన్యాయం జరిగింది సార్. ఎందుకంటే నాకన్నా జూనియర్ ఉన్న ఆమెకి, తలారి ప్రసన్న కుమారి అని, ఆమె నాకన్నా జూనియర్ సార్. ఆమెకి ఈ పోస్టు హిందీ పండిట్గా ఆమెకి ఇవ్వాలని నిర్ణయించుకొని ఆమె దగ్గర డబ్బు కూడా తీసుకున్నారు సార్. నాకు అన్యాయం జరిగింది సార్. దానికోసం నేను ఎంతవరకైనా పోగలను, మాట్లాడతాను. నా న్యాయం కోసం నేను పోరాడాలనుకున్నాను సార్. నా కుటుంబము నా జీతం పైన ఆధారపడింది సార్. నాకు 2 బిడ్డలు. వాళ్ళు ఏదో గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకున్నాను సార్, నా స్తోమత తగ్గట్టు. నేను ఫస్ట్ ఈ స్కూల్లో చేరేటప్పుడు 1000 రూపాయల నుంచి చేస్తా ఉన్నా సార్. 1000 రూపాయల నుంచి ఇప్పటికి 15 ఏళ్ళు చేస్తున్నా. నా జీతంతో నా కుటుంబమే ఆధారపడింది సార్. నేను ఒక వికలాంగురాలిని. నాకు ఏ అండదండ ఎవరు లేరు నాకు. నా భర్త, పిల్లలు తప్ప నాకేం లేదు. నా భర్త కూలి పని చేసుకునేవాడు సార్. నా జీతం పైన నా కుటుంబం కూడా ఆధారపడి ఉంది. కాబట్టి నన్ను ఈరోజు నేను సీనియర్ అయినా కూడా నన్ను పక్కన పెట్టి నాకన్నా జూనియర్ గుండానికి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారని కూడా తెలిసింది సార్. నాకు అన్యాయం జరుగుతుంది సార్. ఇట్లా కారణం ఏం చెప్పలేదు సార్. నేను అడిగినప్పుడు నాకు మీరు ఉండండి, మాట్లాడతాము, చూద్దాము, చేద్దాము, ఇప్పుడు ఎలక్షన్ ఇది ఉంది కదా, అది ఇదని చెప్తా అన్నారు సార్. నాకు 4000 సార్. నాకు బస్సులో ఎక్కడానికి కానీ, పోవడానికి, రావడానికి కానీ చాలా కష్టం సార్. మా పల్లె అంటే ఆడించి ఒక ఆటో సార్, ఆటో ఎక్కి పోవాలి నేను. మాకు కరెక్ట్ టైం ఆటో ఉండదు. కానీ నేను స్కూల్లో 9 గంటలకల్లా ఉండాలి సార్. ఎంత కష్టం మీద, ఎంత బాధతో పోతున్నానో ఆ దేవుడికి తెలియాలో నాకు తెలియాలి సార్. ఆ పరంగా నేను 3 సంవత్సరాల క్రితం కూడా ఫాదర్కి చెప్పుకున్నా. ఫాదర్, నేను ఇట్లా నడవలేను, పోలేను, టయానికి స్కూల్కి మనం పోవాలి కదా, అది మన రెస్పెక్ట్. అది ఒక ఇంచు కూడా మనకి ఇది అవ్వకూడదు. ఇదిగా ఉన్నాం కాబట్టి మనము పోవాలి, రావాలన్నా కూడా నేను పోలేను ఫాదర్ అన్నా కూడా, మీకు పోస్టులు వచ్చినప్పుడు మీకు కావాలన్నా వద్దా అని చెప్పి కూడా మమ్మల్ని పంపించిండ్రు. సరే, నాకు కావాలని చెప్పి నేను ఎంత కష్టం ఉన్నా కూడా పోయి వస్తూ ఉన్నా సార్. ఇప్పుడు గవర్నమెంట్ పోస్టులు, ఎయిడెడ్ పోస్టులు పడినాయి సార్. ఆ పోస్టుల మీద నాకు అన్యాయం జరిగింది సార్. సీనియర్ ప్రకారం అన్ని పోస్టులు ఫిలప్ చేసుకుంటున్నారు సార్. మరి నాకెందుకు ఇవ్వలేదు? నేను సీనియర్ సార్, 15 ఏళ్ళు ఉన్నాను. మరి ఆమె నా వెనకట ఆమె జూనియర్. ఆమె
ఆమెకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారో నాకు తెలియదు సార్. నాకైతే బలగం ఏది లేదు. వాళ్ళకి ఫాదర్లు ఉన్నారు, ప్లస్ వాళ్ళకి డబ్బు ఉంది. నాకు ఏది లేదు సార్. నేను కూలి పని చేసుకున్న దాన్ని. ఆమె డబ్బులు ఇచ్చిందంట సార్, 10 లక్షలు ఇచ్చినారంట సార్ వాళ్ళు. నన్నైతే ఏది అడగలేదు సార్, నాకు ఏది చెప్పలేదు సార్. నేను పోతేగిన ఇప్పటికీ అర్జీలు పెట్టుకున్నా సార్, 2-3 సార్లు పెట్టుకున్నాను, మాట్లాడినాను. బిషప్ గారికి కూడా నేను అర్జీ ఇచ్చుకున్నాను సార్. మాట్లాడదాము చూద్దామంటున్నారు సార్. నాకేమీ మీకు ఇస్తాము, మరి మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోండి అని కూడా ఒక మాట చెప్పలేదు సార్. నాకు రెగ్యులర్ టీచర్లు ఒక 100 పోస్టులు, ముగ్గురికి సరిపోదు పోస్టులు. అప్పుడు నన్ను తొలగించి ఇద్దరిని అనేడు వాళ్ళని వేసినాడు. అక్కడ ఎందుకు వేసినావు స్వామి, నాలో రిమార్క్ అని చెప్పు, నన్ను ఎందుకు తీసేసిన నువ్వు అని చెప్తే నీకు ఏదైనా అవకాశం ఖచ్చితంగా మేము కోర్టు ద్వారా వాళ్ళు అరిచినారు. ఏమో ఇట్టి చాకరీ చేసుకునే వాళ్ళతో నువ్వు డబ్బులు ఈ విధంగా చేస్తావా, ఎంత తక్కువ 600-700 జీతంతో పని చేస్తారు ఈ కాలము, ఎందుకు చేస్తావు, ఏందనుకుంటున్నావు అని అసలుకి ఆయన లేదు సార్, వాళ్ళకు మేము గవర్నమెంట్ పరంగా ఉద్యోగస్తులకు వస్తే ఉద్యోగాలు గవర్నమెంట్ ఫిలప్ చేస్తే మేము వాళ్ళ పోస్టు వాళ్ళకి ఇస్తాము అని నాకు ఒక ఆయన మౌలాలనికి ఆయనకు ఇద్దరికి లెటర్ ఇచ్చినాడు జాన్సన్ ఫాదర్. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు డబ్బులు ఇంత పేమెంట్ చేసి ఇస్తున్నారు, చాలామంది పంపిస్తారు. మేము ఒప్పుకోలే. 3 ఏళ్ళు చేసినోడికి 50,000 ఇచ్చినారు, 16-17 సంవత్సరాలకు 50,000 ఇచ్చినారు. మేము ఒప్పుకోలే. అందుకని మేము కోర్టుకు పోయింటే అప్పుడు గల్లెల ప్రసాద్ తండ్రి గారు ఉండి మా కోర్టు ఖర్చులకు గాను ఆయన 1,00,000 రూపాయలు మాకు ఇచ్చినాడు అదనంగా. నువ్వు ఇంకా నెక్స్ట్ స్టెప్ వేయకూడదు, మీరు ఎందుకు ఈ పోస్టు మీకు వస్తే ఇస్తామని చెప్పినాం కదా, ఇంత స్టాప్ అని చెప్పినాడు సార్. అప్పటి నుంచి కూడా సైలెంట్గానే ఉండను, నోరెత్తకుండా. పోస్టులు వేసి పోయినప్పుడల్లా రాని ఇస్తామని ఇదే మాట చెప్పి ఆయన జాన్సన్ ఫాదరు. ఇప్పుడు పోస్ట్ వచ్చినప్పుడు తర్వాత మీకు సరే చూస్తామని చెప్పినాడు. నీకు టెట్ ఉందా అన్నాడు. టెట్ ఉంటే పోస్ట్ ఇస్తానని చెప్పినాడు. నాకు టెట్ క్వాలిఫై సార్ స్వామి, టెట్ ఉందంటే ఓహో టెట్ ఉంది అటవా సరే అంటే నీకు ఏజ్ క్రాస్ అయింది అన్నాడు. ఎయిడెడ్ స్కూల్లో ఏజ్ క్రాస్ చేయలేదు స్వామి, కనుక్కోవడం కావాల్సిన ఎక్కడ కూడా మేము అంతలా కనుక్కోలేము, మా కాడ దానికి ఎయిడెడ్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మా అకౌంట్ అని చెప్పినాం. సరే అంటే నేను డబ్బు కట్టుకోకపోతే 7 లక్షలు కట్టమన్నాడు. డబ్బులు కట్టమంటే 7 లక్షలు సరే అని చెప్పి నాకు ఇల్లు ఉండింది, ఆ ఇల్లు కూడా అమ్ముకొని డబ్బు తీసుకపోతే ఏమన్నాడు ఆయన చివరికి, నీకు ఎవరు చెప్పినా డబ్బు నేను ఇస్తాను చెప్పినా, నీకు పోస్ట్ ఇస్తానని చెప్పినాడా, నీకు అది నన్ను డామినేషన్ చేసి నన్ను బెదిరించినాడు. చాలా బెదిరించినప్పుడు నేను కూడా ఆ డబ్బు కూడా నాకు అనవసరంగా నా చేతుల కింద పోయింది సార్. అది 7 లక్షల పిల్లలు చేసిన ఆ డబ్బులు ఉండాలి కదా, కాబట్టి ఆ డబ్బులు లేదు ఇప్పుడు నాకు. నేను బాడీ ఇంట్లో ఉన్నా, నేను ఆయన చేసిన పనికి పోస్ట్ ఇమ్మంటే నేను ఏమైనా చేసుకోమంటున్నాడు. నేను 2000 నుండి 2017 వరకు 17 వరకు చేసిన సార్ పోస్ట్. నేను ఇప్పుడు అక్కడ సీనియర్స్లందరినీ తొలగించినారు, చాలామందిని కూడా తొలగించి వాళ్ళకు కావాలని వాంటెడ్గా వాళ్ళ బంధువులను వాళ్ళ అనుకూలంగా చేసి పాస్టర్లు ఫాదర్లు కూడా వాళ్ళకి ఇచ్చుకుంటూ పోస్టులు అన్నీ అలాట్మెంట్ చేసుకుని డబ్బులు కట్టించుకున్నారు వాళ్ళ దగ్గర. మేము కడతామన్నా కూడా మళ్ళీ వద్దంటున్నారు, నీకు ఏజ్ క్రాస్ అది ఇది టెట్టు ఏదో పెట్టి సాకులు చెప్పి చేస్తున్నారు సార్. ఇది చాలా దారుణంగా అన్యాయంగా అయిపోయింది. మాకు న్యాయం చేయకపోతే వాళ్ళ బిషప్ హౌస్ ముందరనే మేము మందు దాచి చచ్చిపోతాం. కాబట్టి ఇప్పటికైనా మనసు మార్చుకుని వాళ్ళంతా మాకు మా యొక్క ఆలోచన మా పరిస్థితులు గమనించుకొని వాళ్ళందరినీ కూడా చూసుకొని ఎవరి సీనియారిటీ ఎవరి కథ ఎట్లా గమనించాలి. ఊరికి వాళ్ళు ఇష్టానుసారంగా డబ్బులు ఎవరు ఎక్కువ ఇచ్చే వాళ్ళకి అమ్ముకోవడము, వాళ్ళ బంధువులకు వాళ్ళ చిన్న అన్న కొడుకులకు అమ్మ కొడుకులకు వాళ్ళ నాన్నగారికి అందరికీ ఇచ్చుకుంటే ఇది మేమెంతో చూస్తే ఊరికే ఉండము. కాబట్టి మా పరిస్థితులు మేము చేసే పనులు చేస్తాం. మాకు ఏదైనా మాకు జరిగినా ఈ మీడియాతో మాట్లాడినవని మా పైన కూడా వాళ్ళు ఏదైనా అలిగేషన్ చేస్తారు. మాకేం జరిగినా బాధ్యులు వాళ్ళే సార్. కాబట్టి మాకు అన్యాయం జరగకుండా న్యాయపరంగా చేస్తే ఇప్పటికైనా పర్వాలే, లేక అన్యాయం చేస్తే మేము ఒప్పుకునేది లేదు. మా పిల్లలు మేము కూడా వచ్చేసి వాళ్ళ ముందరనే మందు దాగి ఏదో ఒకటి మా సాగు చూస్తారు వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత బిషప్ గారు ఆయన గాలిబాల్ తండ్రి గారు, తర్వాత జాన్సన్ ఫాదరు, డీజీఎం ఆయన కాదు ప్రస్తుతానికి. ఇప్పుడు జాన్సన్ ఫాదర్ అయినా డీజీఎం సుధాకర్ ఫాదరు, ఆయన స్థానంలో ఉండి ఈయన అంతా మేనేజ్మెంట్ చేస్తున్నాడు. మా కుటుంబానికి మాకు కూడా ఎవరికి కూడా ఈ విధంగా చేసిన వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా నేను ఎట్లా చూస్తా అని కూడా ఆయన ప్రగల్భాలు పలికినాడు జాన్సన్ ఫాదరు. కాబట్టి మేము కూడా చెప్తున్నాం, మాకేమైనా అన్యాయం జరిగితే మాకు ఇవ్వకుండా పోతే గిన మా యొక్క సాగు కారణం వాళ్ళే. కాబట్టి మేము కూడా మాకు ఏజ్ క్రాస్ అయింది, మేము కూడా పని ఎక్కడ కూడా మమ్మల్ని పనిలోకి తీసుకోవడం లే. ఒక టీచింగ్ పిల్లలు అయితే మేము బ్రహ్మాండంగా చేయగలం. ప్రధాని మోడీపై జీవితకాల నిషేధం విధించాలి, కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు.
భారతదేశంలోని ముస్లిం మైనార్టీలే లక్ష్యంగా వారిని కించపరుస్తూ మత విద్వేష వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనార్టీ విభాగపు ఉపాధ్యక్షుడు పఠాన్ మహమ్మద్ అలీఖాన్ కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తింపును కూడా కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల బీహార్ రాష్ట్రంలోని పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ముస్లిం ఓట్ల కోసం ఇండియా కూటమి ముజరా అనగా వేడుకల్లో ఆహుతులను ఉల్లాసపరిచే నృత్యం చేసే పని చేసినప్పటికీ తనకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల వాటాను ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు కేటాయిస్తుందని మత విద్వేషపరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కేవలం హిందూ ముస్లింలంటూ మత ప్రాతిపదికన ఎన్నికల ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికల కోడ్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉల్లంఘించారని ఆరోపించారు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ. ద్విచక్ర వాహనాన్ని వెనక వైపు నుండి ఐషర్ వాహనం ఢీకొనడంతో రాణివనంకు చెందిన 50 సంవత్సరాల మహిళ డిల్హానా అక్కడికక్కడే మృతి చెందారు. కొడుకు ఫరూక్తో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటున్న అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సాయి లోకేష్. పరమాత్మ సేవా ఆశ్రమంలో సోమవారం అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సాయి లోకేష్ జన్మదినం సందర్భంగా వృద్ధులకు 10 బస్తాల బియ్యం అన్నప్రసాదానికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా అధ్యక్షులు లోకేష్ మాట్లాడుతూ, నా జన్మదిన సందర్భంగా వృద్ధులకు నా వంతు సహాయ కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేశామని, ప్రతి ఒక్కరూ మానవతా హృదయంతో స్పందించి వృద్ధులకు ప్రతి ఒక్కరూ సహాయపడాలని, పరమాత్మ సేవా సంస్థ చైర్మన్ రమణ చేస్తున్న సేవలు చాలా గొప్పగా ఉన్నాయని, అలాగే అన్నపూర్ణాదేవి ఆలయం నిర్మించడం శుభపరిమాణం అని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఇటువంటి సేవా సంస్థలకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలని ఆయన అన్నారు. న్యూస్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి K+ న్యూస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో, లైక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.